అనకాపల్లి జిల్లా రావికమతం మండలం టి ఆర్జాపురం పి కొట్నాబెలిలో గిరిజనులు ఇంటికి వెళ్లి విద్యుత్ అధికారులు మీటర్లు వైర్లు కట్ చేశారు. పిల్లలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి కనికరం చూపించకుండా కరెంట్ కట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్తో 2008 నుంచి కరెంటు బిల్లులు కట్టడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు కట్టాలని చెప్పారు. అయినా కట్టకపోవడంతో అధికారులు కరెంట్ కనెక్షన్స్ తొలగించారు. వాయిదాల ప్రకారం చెల్లిస్తామని చెప్పినా వినిపించుకోలేదని వాపోతున్నారు. విద్యుత్ అధికారుల తీరుకు నిరసనగా కాగడాలతో నిరసన తెలిపారు గిరిజనులు. నుంచి కరెంటు బిల్లు కట్టుకుంటే మేము కట్టడం మానేసిందండి. అయినా సరే కానీ కడతాము అనేసి అంటే వచ్చి నైన్లు కట్ చేసేస్తున్నారు. మా మళ్ళీ నెలకి ఇంత కట్టుకోండి అని చెప్పి కట్టుకోవడానికి కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా. కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ నైన్లు కట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మరి అది కట్టుకుంటున్నారు కదా నైన్లు ఎందుకు కట్ చేస్తారని అడిగితే మాకు జై గారు పంపించారు కట్ చేసామనేసి, అందుకే మరి కట్ చేసేస్తాను అనేసి అన్నారండి. మరి ఇప్పుడు మా అబ్బాయి చూడండి ఏమన్యాయం అండి కరెంట్ తప్పించడం ఇవ్వండి. మా 10 సంవత్సరాల కాడి నుంచి కరెంటు బిల్లు కట్టుకుంటే మేము కట్టడం మానేసిందండి. అయినా సరే కానీ కడతాము అనేసి అంటే వచ్చి నైన్లు కట్ చేసేస్తున్నారు. మా మళ్ళీ నెలకి ఇంత కట్టుకోండి అని చెప్పి కట్టుకోవడానికి కూడా కొంతమంది కట్టుకున్నారు కూడా. కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ నైన్లు కట్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మరి అది కట్టుకుంటారు కదా నైన్లు ఎందుకు కట్ చేస్తారని అడిగితే మాకు జై గారు పంపించారు కట్ చేసామనేసి, అందుకే మరి కట్ చేసేస్తాను అనేసి అన్నారండి. మరి ఇప్పుడు మా అబ్బాయి చూడండి ఏమన్యాయం అండి కరెంట్ తప్పించడం ఇవ్వండి. మీ సిపిఎం పార్టీగా ఈ కాగడాలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 2012-13 సంవత్సరంలో 100 యూనిట్లు వారికి ఎస్సీ ఎస్టీ గిరిజనులకి అందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి ఆ రోజు అమలు చేశారు. ఇప్పటికీ కనీసం 13 సంవత్సరాలు అవుతుంది. విద్యుత్ బిల్లులు తీయడమే పరిస్థితి లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి కుటుంబం ఏదైతే కొట్నబెల్లి గ్రామంలో తూబే లక్ష్మి అనే మహిళ 1500 రూపాయలు మన కరెంటు బిల్లు కట్టింది. మరో వాయిదాల్లో మరి కొంత కడతామని చెప్పి బతిమాలే సరే విద్యుత్ అధికారులు లైన్లన్నీ కట్ చేసి పారేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుండి ప్రభుత్వమే దాన్ని భరాయించి ఏ అయితే అధిక బిల్లులు వచ్చాయో ఆ బిల్లులన్నీ కూడా ప్రభుత్వం కట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పాతకొట్నబెల్లి గ్రామాల్లో 11 గిరిజన కుటుంబాలకి విద్యుత్ అధికారులు అధిక బిల్లులు వచ్చాయని చెప్పి కట్ చేశారు. తక్షణమే ఆ గిరిజన గ్రామానికి గిరిజనులకు విద్యుత్ పునరుద్ధరించాలని మీ సిపిఎం పార్టీగా ఈ కాగడాలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత 2012-13 సంవత్సరంలో 100 యూనిట్లు వారికి ఎస్సీ ఎస్టీ గిరిజనులకి అందరికీ